యువతని వ్యవసాయంలో నిలబెట్టాలి. వ్యవసాయం పొలాలుండి రైతు కుటుంబాల్లో పుట్టిన యువత గూడా వ్యవసాయం మనకు పనికిరాదు అని బయట పనులు జూసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. పైగా రియల్ ఎస్టేట్ వాల్యూస్ పెరగటం వల్ల గూడా యూత్ వ్యవసాయంలో ఉండలేకపోతున్నారు. మార్కెటింగ్ సమస్యలు, వాతావరణం మారిపోతున్న సమస్య ఇయన్నీ ఉన్నాయి గదా! యూత్ కోణం నుంచి మీరు సమస్యను ఎలా జూస్తున్నారు? పరిష్కారాలు ఎలా ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? మారుతున్న కాలంతో పాటు అనేక రకాల ఆకర్షణలు గూడా కారణమే సార్ వ్యవసాయం మీద. ప్రధానంగా ఈ రకమైన ప్రభావం చూపించడానికి. అంటే వ్యవసాయానికి దూరంగా వెళ్ళడానికి. ఎందుకు అనంటే వ్యవసాయంలో కష్టం ఎక్కువ. ప్రకృతితో ముడిపడ్డ అంశం గాబట్టి ఎక్కువ సందర్భాల్లో నష్టమే మిగులుతుంది. ఇవన్నిటిని అధిగమించి ఇంత కష్టపడి ఇక్కడెందుకు చేయాలి? అందరికీ ఈజీగా ఏదో నీడలో కూర్చుంటేనో, ఏసీ కింద కూర్చొని కష్టపడితే ఏదో పని చేసుకుంటే డబ్బులొస్తున్నప్పుడు, అర్బనైజేషన్ పెరుగుతున్నప్పుడు, మనం గూడా అదే పట్టణానికో, నగరానికో వెళ్ళిపోదామనే ఆలోచనలు ఉండడం వల్ల, ఆ ప్రభావం క్రమక్రమంగా పడుతున్నదేందంటే, గ్రామీణ నేపథ్యంలో ఉన్న వ్యవసాయం మీదనే. కానీ వచ్చేవాళ్ళైతే వస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా వస్తారు. ఎందుకంటే వ్యవసాయంలోకి రావాల్సిందే. రాకపోతే మనకు భోజనం లేదు కాబట్టి అది తప్పనిసరి. నిత్యావసరం, అత్యవసరం కాబట్టి ఖచ్చితంగా వస్తున్నారు. కానీ ఆ సంఖ్య పెరగాల్సిన అవసరం అయితే ఉంది. పెరగాలి అనంటే కేవలం వాళ్ళకు వాళ్ళు సొంతంగా ఏదో టెక్నాలజీని అందిపుచ్చుకోనో, లేకపోతే కొత్త తెలివితేటలను వాళ్ళు నేర్చుకోనో వ్యవసాయం చేస్తున్న విధానంలోనే ప్రభుత్వాల ప్రోత్సాహం కూడా చాలా పెరగాల్సిన అవసరం అయితే ఉంది. ప్రభుత్వం గూడా దృష్టి పెట్టాలి. పెట్టాలి. చాలా పెట్టాలి. ఇంకొకటేందంటే రైతు కుటుంబాల్లో పుట్టి వ్యవసాయంలో ఉంటున్న వాళ్ళకి స్కిల్స్ పెంచడం ద్వారా వాళ్ళు ఇంకెక్కువ సక్సెస్ అయ్యేదానికి దారి చూపిస్తే హ్మ్. అది ఇంకొక ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తుంది. అవును. రాని వాడిని ఆకర్షించడం ఒకటైతే, ఉన్న ఉన్న వాళ్ళని వాళ్ళకు మెరుగు చేయడం అనేది. అవును. ఆ దిశగా మీరు రైతు బడి ఛానల్ ద్వారా గాని ఎటువంటి కృషి చేస్తున్నారు? మేము ఇప్పుడు రైతుబడిగా ఇప్పటి వరకు అంటే గత 2 సంవత్సరాల క్రితం వరకు కూడా కేవలం రైతులని కలుస్తూ వాళ్ళ అనుభవాలను వేరే రైతులకు పంచే పనిని చేసినాం. ఇప్పుడు ఒక 2, 3 సంవత్సరాల నుంచి ఈ అగ్రి షో కార్యక్రమాలు తీసుకొని టెక్నాలజీని ప్రత్యక్షంగా రైతులకు పరిచయం చేసే ప్రయత్నం టెక్నాలజీని పరిచయం చేస్తున్నాం. చేస్తున్నారు. దీంతో పాటుగా భవిష్యత్తులో అకాడమీ అనే పేరుతోటి శిక్షణ కార్యక్రమాలు కూడా తీసుకోవాలి అనేది ఆలోచిస్తున్నాం. ఓహ్! అంటే ఒక ఆ! చోట ఒక ట్రైనింగ్ సెంటర్ లాగా పెట్టి. ట్రైనింగ్ సెంటర్ లాగా ఒక చోట కాకుండా అన్ని ప్రాంతాల్లో గూడా ఒక రైతు ఇప్పుడు ఒక ప్రాసెస్ చేస్తూ అధిక లాభాలు పొందుతున్న ఒక రైతు విధానాన్ని ఇంకెక్కువ మందికి ఎట్లా పరిచయం చేయాలి? ఓకే. సో, అందులో అతను ఎలా మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు? తను ఆ ప్రొడక్ట్‌ని ఎలా డెవలప్ చేసుకున్నాడు? సో, ఇదే అంశాన్ని మీరు పండిస్తున్న పంటకో, మీరు తీస్తున్న ఉత్పత్తికో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఈ సూత్రాన్ని తీసుకెళ్ళి? సో, దాన్ని చేసుకోవడం వల్ల ఎలాంటి భవిష్యత్తులో మార్కెట్ ఉండే అవకాశం ఉంది? ఇట్లాంటి అంశాలు. అదేవిధంగా చాలామంది వ్యవసాయం మీద ఆకర్షణతోటి అంటే ప్రకృతితో ముడిపడ్డ అంశం వీడియోలో ఎక్కడో చూస్తే అట్రాక్టివ్‌గానే కనబడుతుంది. కానీ అందులోకొచ్చి దిగిన తర్వాత తెలుస్తుంది. ఆ ఎండలో ఎంత కష్టం ఉంటుంది. చలి, వానలు ఏ విధంగా తట్టుకోవాలనేది. హ్మ్. సో, అలా కేవలం వీడియోలు చూసి మాత్రమే రావద్దు. ప్రత్యక్షంగా ఫీల్డ్‌లోకి దిగి నేర్చుకున్న తర్వాతే వ్యవసాయం మొదలుపెట్టాలి మీరు అనే ఒక విషయం చెప్పడం కోసం ఈ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ గూడా ప్రత్యక్ష శిక్షణ గూడా అంటే ఇప్పించాలి. కొన్ని రోజులు అక్కడుండి ఆ! ప్రాక్టికల్‌గా ప్రాక్టికల్‌గా నేర్చుకునేదానికి గూడా అవకాశం నేర్చుకోవడానికి. ఇప్పుడు కల్పిస్తున్నారా? ఒక డైరీ ఫార్మ్ తెలిసి తెలియకుండా మొదలుపెడితే పెద్ద మొత్తంలో నష్టపోయే ప్రమాదం ఉంటుంది సార్. హ్మ్. చాలామంది డైరీ ఫార్మ్ మొదలుపెట్టిన వాళ్ళు ఎక్కువ మంది నష్టపోయి వెనక్కిపోతున్నారు. కొంతమంది మాత్రమే అక్కడ నిలబడగలుగుతున్నారు. ఆ! సో, ఆ సంఖ్యను వచ్చే వాళ్ళ సంఖ్యను తగ్గించినా పర్లేదు గానీ నిలబడే వాళ్ళ సంఖ్యను మాత్రం అట్లే స్థిరంగా ఉండేలాగా చేయాలి. వెనక్కి పోకుండా. హ్మ్. అంటే అది తెలుసుకున్న తర్వాతే రావాలి అనేది మన ఉద్దేశ్యం. అందుకని వాళ్ళకు ఒక 10 రోజులు 2, 3 డైరీ ఫార్మ్‌లకి తీసుకెళ్ళి ఈ రోజువారీ పనులు ఏం జరుగుతుంటాయి? ఇక్కడ వీళ్ళు ఎక్కడ మిస్టేక్ జరిగితే నష్టపోతున్నారు? రోజు చెయ్యాలంటే ఎలాంటి కష్టం ఉంటుంది? మార్కెట్ ఏ విధంగా జరుగుతుంది? దానా ఏ విధంగా ఇచ్చుకుంటున్నారు? పోషణ ఎట్లా చేస్తున్నారు? సో, ఈ ప్రెమిసెస్ ఇదంతా కూడా ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? దీనికి ఎంత పెట్టుబడి పెట్టారు? నిజంగా వాస్తవానికి దగ్గరగా వాళ్ళకొస్తున్న ఆదాయం ఎంత ఉంది ఇంత కష్టపడితే? సో, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా చూస్తే అంటే వాళ్ళకి నాకు చాలా అనుభవం తెలిసినంత వస్తది. వరకు అక్షయ్ కల్ప అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు ఒక ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ మెథడ్‌లో గనక డైరింగ్‌ని గూడా కలిపి చేస్తే హ్మ్. సస్టైనబుల్ అవుతదని మోడల్‌ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. హ్మ్. అలా సమీకృత వ్యవసాయ పద్ధతి అయితే తప్ప వట్టిగా డైరీ చేసినా అవ్వదు, వట్టిగా పంటలేసినా అవ్వదు, వట్టిగా వరేసినా అవ్వదు. అవును. రైతు జీవితం అంటే మల్టీ క్రాప్స్ అప్ అండ్ వెలిసినప్పుడు. డౌన్స్‌ని ఎదుర్కోవాలి, మంచి ఆదాయం రావాలంటే. అవును. అట్లా ఆ దిశగా యూత్‌ని ట్రైన్ చేయడము మంచి, మీరు ఒక ఇన్‌స్టిట్యూట్ పెట్టడం కూడా ఆలోచన చాలా మంచిది. ఇప్పటికే కొన్ని ఉన్నప్పటికీ మీరు పెడుతున్నారంటే అది కొంచెం వినూత్నంగానే ఆలోచిస్తుంటారని నేను అనుకుంటున్నా. అది ఆహ్, మంచి విషయమే. మళ్ళీ మళ్ళీ మనం రైతు బడి దగ్గరకొస్తే మీరు జాతీయ స్థాయిలో గూడా ఒక అగ్రి ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పోటీల్లో పాల్గొని
ఒక దశ దాకా వెళ్ళి ఇదంతా చేశారు కదా! ఇది భారతదేశం మొత్తం చూసినప్పుడు ఈ అగ్రి బేస్డ్ యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఆ సినారియో ఎలా ఉంది? దాని గురించి ఏమన్నా 2 ముక్కలు చెప్పండి. క్రమంగా పెరుగుతోంది సార్. యాక్చువల్‌గా వేరే అంశాలు అంటే ఒక ఎంటర్‌టైన్‌మెంటునో, ఒక న్యూసో లేదా ఒక ఇతర అంశాల్లో అయితే ఇంకా చాలా వేగంగా విభిన్నమైన కంటెంట్‌ని తయారు చేస్తున్న క్రియేటర్ల సంఖ్య చాలా విపరీతంగా ఉంది. ఎక్కువ పోటీ కూడా అక్కడుంది. ఓకే. ఇక్కడ చెప్పాలి అంటే పెద్దగా పోటీ లేదు. సో, ఇక్కడ పోటీ పెరగాల్సిన అవసరం ఎక్కువుంది. హ్మ్. ఎందుకనంటే ఎక్కువ మంది, ఎక్కువ శాతం వ్యవసాయం మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి బతుకుతున్న దేశం మనది. కానీ అక్కడక్కడ క్రియేటర్లున్నారు. దేశవ్యాప్తంగా పనిచేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. ఇతర భాషల్లో గూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ ప్రభావం గూడా చాలా ఉంది. ఎందుకు అనంటే గతంలోనేమో ఈ సెల్ ఫోన్‌లు అందరికి అందుబాటులో లేవు. లేకపోతే చూడలేకపోయేవారు. ఇప్పుడు అందరి చేతుల్లో గూడా ఎంతో కొంత వరకు చేరుతున్న పరిస్థితులుంది ఈ మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా. కాబట్టి పెరుగుతున్నారు. కానీ ఇంకా గూడా పెరగాల్సిన అవసరం అయితే ఉంది అనేది నాకనిపిస్తోంది. ఓకే. ఎందుకు అంటే ఈ కొత్త అంశాలు తెలుసుకునే క్రమంలో వ్యవసాయం మీద ఎంత విస్తృతమైన సమాచారం వస్తే అంత నేర్చుకోవచ్చు. అదే. ఇప్పుడు ఈ అగ్రికల్చర్‌కి సంబంధించిన ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కొత్త వాళ్ళు గాని, ఈళ్ళు గాని తెలంగాణలో, ఆంధ్రాలో చాలా ఎక్కువగానే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. నా అవును. వరకు. అయితే కొంతమంది కమర్షియల్ కంటెంటే చేస్తున్నారు. దానివల్ల గూడా వ్యూయర్స్‌కి కొన్నిటి మీద అవర్షన్ వచ్చే అవకాశం కనపడతా ఉంది. అవును. అదొక రకమైన పెడధోరణులు గూడా నడుస్తున్నాయి. నిజంగా రైతులకు ఉపయోగపడతాయా? లేతే ఆ వ్యాపారస్తులకు ఉపయోగపడతాయా? అనేలాగా మారే పరిస్థితులు గూడా ఉంటున్నాయి. అవును. దీని గురించి మీరేమంటారు? ఈ మధ్య అగ్రి ఇన్‌ఫ్లుయెన్సర్‌లందరితోటి స్టేట్ వైడ్‌గా 2 రాష్ట్రాల నుంచి ఒక మీటింగ్ గూడా మీరు ఆర్గనైజ్ చేశారు. అవును సార్. అది గూడా ఒక మంచి ప్రయత్నం. ఎందుకంటే వాళ్ళల్లో మార్పు ఏమైనా రావాలి, క్వాలిటీ పెరగాలంటే ఒక ప్రయత్నం చేయాలి. ఆ దిశగా మీరు చేస్తున్న ప్రయత్నం బావుంది. ఆ విషయాలు గూడా బ్రీఫ్‌గా ఉన్నది. అదే సార్. అయితే ఈ వ్యవసాయం కొనసాగాలంటే వ్యవసాయ అనుబంధ వ్యాపారాలు ఖచ్చితంగా కొనసాగాలి. హ్మ్. ఏవి ఇప్పుడు ఒక ఎరువులు గానీ, యంత్రాలు గానీ, పురుగు మందులు గానీ, విత్తనాలు గానీ ఇవన్నీ గూడా వ్యవసాయం కొనసాగడంలో భాగమైన అంశాలే. హ్మ్. రైతుకు ఆ విషయాలు గూడా తెలియాల్సిన అవసరం కూడా ఉంది. కాకపోతే ఇది చాలా బ్యాలెన్స్‌డ్‌గా చేయాల్సిన బాధ్యతతో కూడినటువంటి పని. సో, అది చేసే క్రమంలో జాగ్రత్తగా అంటే రైతులు చాలా ఈజీగా ఎవరేం చెప్పినా దాన్ని ఎక్కువ విశ్లేషించుకొనో, లేకపోతే ఎక్కువ పరిశీలించుకొనో, ఎక్కువగా సమాచారాన్ని తెలుసుకొనో, దాని నుంచి ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకునేంత సౌకర్యమో, ఆ పరిస్థితిలో వాళ్ళకు ఉండకపోవచ్చు. కాబట్టి ఒక విషయం ఏదైనా వేరే ఎవరి ద్వారా అయినా తెలిసింది అంటే ఇది మంచిదే ఖచ్చితంగా అని అనుకునే ప్రమాదం కూడా ఉంటుంది. వాళ్ళు గుడ్డిగా నమ్ముతారని నమ్మి దాన్ని ఫాలో అయితే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దానికి 1కి 2 సార్లు ఎవరైనా ఇన్‌ఫ్లుయెన్సర్స్ నేనైనా, ఇంకెవరైనా, ఎవరైనా ఏదైనా అంశాన్ని చేయాల్సి వస్తే ఎందుకంటే ఖచ్చితంగా చేయకుండానైతే ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఒక పని కొనసాగాలి అనంటే దానికి ఇంధనమో, ధనమో ఏదో ఒకటి అవసరమే. సో, అది కావాల్సిన క్రమంలో కొన్ని పనులు చేస్తూ జాగ్రత్తగా చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది. అలాంటి జాగ్రత్తలను నేర్పాల్సిన బాధ్యత చాలామందికి అంటే జర్నలిజంలో వ్యవసాయంలో ముఖ్యంగా వ్యవసాయ జర్నలిజంలో అనుభవం ఉన్న మీలాంటి వాళ్ళు గానీ, ఇంకెవరైనా పెద్దలు ఎవరున్నా వాళ్ళందరితో కూడా వాళ్ళకందరికీ చెప్పించాలి. మేము గూడా నేర్చుకోవాలన్న ఆలోచనతోటి ఆ కార్యక్రమం తీసుకున్నాం. అలాంటి కార్యక్రమాలు తీసుకుంటూనే వస్తున్నాం. ఆ యంత్రం కొత్తగా వచ్చిందనుకోండి, దాన్ని చెప్పాలి ఎవరో ఒకరు ఇదొచ్చిందని. కానీ దాంట్లో ఉన్న మంచిని, చెడ్డని అదేవిధంగా దాంట్లో ఉన్న కష్ట నష్టాలని, దానివల్ల కలిగే లాభాలని కూడా వివరించి చెప్పగలిగినప్పుడు ఉపయోగం ఉంటుంది. జాగ్రత్తగా బ్యాలెన్స్‌డ్‌గా చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఓకే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.